ఈరోజు దేశంలో పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి సంక్షోభం మనం చూస్తున్నాం. దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో సంక్షోభం నెలకొన్నది. దానికి కారణం ఈ ఉత్పత్తుల పైన కూడా వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారు ఇంతకుముందు ఎటువంటి సమస్యలు లేవు, పెట్రోలియం ఉత్పత్తులు బాగానే ఉన్నాయని చెప్తూ నేడు మీరు వాహనాలను వాడడం ఆపేయండి, వాటికి సంబంధించిన ఉత్పత్తుల నిల్వలు ఆపేయండి అని చెప్తూ ఇప్పుడు మనకి ఇరాన్ ఇంతకుముందు ఎంతో మంచి స్నేహం ఉన్నది. ఇరాన్ ప్రభుత్వం మన కోసం అక్కడి నుంచి పెట్రోలియం ఉత్పత్తులు పంపిస్తున్నా కానీ ఇరాన్కి సపోర్ట్ చేయకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం మోడీ వాళ్ళు కేవలం కార్పొరేట్ వ్యక్తుల కోసం మాత్రమే, కార్పొరేట్ సంబంధించి వాళ్ళ కోసం మాత్రమే పనులు చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఈ దేశంలో వాళ్ళు హిందువుల కోసం మేము ఏదో చేస్తాం, మేము హిందువుల రక్షణ అని చెప్తున్నారు. హిందువుల కోసం మరి ఈ రోజు వాళ్ళు నడ్డీగా కొడుతున్నారు. వాళ్ళ కోసం మరి గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వమనండి, గ్యాస్ ఉత్పత్తులు వాళ్ళ కోసం 500కే ఇప్పియమని చెప్పండి. హిందువుల కోసమే వీళ్ళు ఉంటే, హిందువుల కోసమే వీళ్ళు వాళ్ళని రక్షించడం కోసమే ఉంటే ఈరోజు సామాన్య ప్రజలు ఎందుకని కనీసం 3 పూటలు తిండి తినడానికి లేదు, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లేదు. మాలాంటి యువకులు ఏదో చేయాలని ఉద్యోగాలు లేక మేము ఉద్యోగాలు లేనప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడు బిజినెస్ పెట్టుకొని ఏదో చేయాలనుకుంటే అప్పుడు గ్యాస్ సిలిండర్ లేక కనీసం మేము పెట్టుకున్న బిజినెస్ కూడా రన్ కానీ పరిస్థితుల్లో ఈరోజు ఈ దేశంలో యువత ఉన్నారు. దాదాపు 90% ఉన్న యువత ఈ దేశంలో నిరుద్యోగంతో ఉన్నారు. వాళ్ళు పెట్టుకునే బిజినెస్లు కూడా ఇప్పుడు ఏం లేవు. గ్యాస్ సిలిండర్లే అందుబాటులో లేనప్పుడు ప్రజలకు తినడానికి తిండి ఎట్లా ఉంటుంది? మళ్ళీ కట్టెల పొయ్యిలకు పోమని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తారు. కట్టెల పొయ్యిలు వాడుకునే స్థితిలో ఉన్నారా? కనీసం మోడీ కామన్ సెన్స్ ఉండదు. చదువుకున్నాను తెలుస్తుంది విషయం, వాడు చదువుకోలేదు. ఆ యూనియన్ మినిస్ట్రీ మొత్తం చదువుకొని పెడితే ఏం తెలుస్తుందండి? చదువుకుంటే ఈ ప్రజలకు ఉన్న బాధలు తెలుస్తుంది. అవును, ఒకవేళ పేద ప్రజల కోసం పని చేస్తున్న వాళ్ళైతే మరి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళు తక్కువగా ఇవ్వాలి. ప్రజల కోసం మాత్రమే ఉంటే ప్రజల యొక్క శ్రేయోభిలాసులు వాళ్ళైతే ప్రజలకు ఉంటున్న ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ దాదాపు 3000 రూపాయలు చేసారు డొమెస్టిక్. వాటికి సంబంధించి మరి తగ్గించమనండి. ప్రజలకు వీళ్ళు మంచి చేస్తామనుకున్నప్పుడు ప్రజలకు ప్రతిదీ అందుబాటులో ఉంచండి. ఎందుకని వారు నడ్డీరా కొడుతున్నారు? ఇలా ప్రతిదీ కార్పొరేట్ కోసం, కార్పొరేట్ శక్తుల కోసం వీళ్ళు పనిచేస్తున్నారు తప్పితే మోడీకి ఏమైనా తెలివి ఉన్నదా అండి? ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన, కార్పొరేట్ వ్యక్తుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే తక్షణమే మీరు గ్యాస్ సిలిండర్ల కొరత వీటిపైన రేట్లు ఎందుకు పెంచుతున్నారని నాకు అర్థం కాక అడుగుతున్నా. గ్యాస్కి సంబంధించి ఎటువంటి బాధ లేదు, అందరికీ అందుబాటులో ఉన్నాయని చెప్పిండ్రు. మరి ఇలా గ్యాస్ సిలిండర్లను తగ్గించుకోండి, మీరు వాడకాలు ఆపండి అని ఎట్లా చెప్తున్నారండి? బండ్లు వాడడం ఆపేయమంటున్నారు. ఏ విధంగా చూడాలి దీన్ని? ఈ కామ్రేడ్స్ కి అసలు బీజేపీ పార్టీ అంటే నచ్చదు, అందుకే ఏదో ఒకటి మోడేసుకుంటారని మాట్లాడుతున్నారు. కామ్రేడ్స్ అనే కాదండి, నేను ఒక విషయం చెప్తున్నా. ప్రభుత్వం ఏదున్నా, యూనియన్లో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ ప్రభుత్వాన్ని మీ ఏ ప్రభుత్వమైనా ప్రజలపైన ఇటువంటి ట్యాక్స్ భారాలు వేస్తే మేము ప్రజల కోసం ప్రతిసారి మాట్లాడతాం, ఇప్పుడు మాట్లాడతాం. బీజేపీ అనే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా మేము మాట్లాడతాం. ప్రజలపైన ఇటువంటి భారాలు మోపినప్పుడు, వారిని నడ్డి రగదొక్కుతున్నప్పుడు కనీసం వాళ్ళ పక్షాన మాట్లాడడానికి ఉన్నది కాంగ్రెస్ ఏ పార్టీ ఉన్నా కానీ మాట్లాడేది కేవలం సిపిఐ మాత్రమే. ప్రజల కోసం మేము ప్రజాక్షేత్రంలోనే ఉంటాం, ఎప్పుడు సమస్యలపైన పోరాడతాం. ఇప్పుడు మోడీ కూడా వీటిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోతే దేశంలో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వచ్చే ఎలక్షన్లలో మీరు కనీసం పుట్టగతులు లేకుండా పోతారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక 2 రూపాయల కంటే ఇంతకుముందు చెప్పింది కూడా బీజేపీ ప్రభుత్వమే. అసలు గ్యాస్ సిలిండర్ కొరత లేదు అన్నారు. అక్కడ చూపిస్తే అక్కడ చూడండి, ఆ పెట్రోలియం బ్యాంకు దాదాపు 3 నెలల నుంచి అది మూత పడి ఉన్నది. ఇప్పుడు మోడీ అని చెప్తున్నాడు ఆ పెట్రోలియం ఉత్పత్తులు మంచిగా ఉన్నాయి, ఈ దేశంలో అన్ని బాగానే ఉన్నాయని చెప్తున్నాడు. పేద ప్రజలు కనీసం వంట చేసుకొని లేక మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయి 3 నెలలు అయిందండి, మేము కట్టెలపై వాడుతున్నాం. మరి మోడీకి ఏమన్నా తెలుసా? కామన్ సెన్స్ ఉండాలి కదా. వాడు ఏం తిరుగుతున్నాడు అండి? ఒక్కో దగ్గర పెద్ద పెద్ద ఉద్యమాలు జరుగుతుంటే ఆయన మాత్రం కాన్వాయిలు 100 కాన్వాయిలు వేసుకొని తిరుగుతాడు. పెట్రోల్ ఎవడు మా పైసలే కదా. తాత తెచ్చిస్తున్నా మోడీకి. ఆ అమిత్ షాకి ఎవరు ఇస్తుంది? తలకాయ లేదు ఆయనకి, నెత్తి మీద ఎంటకలు లేవు, తలకాయలు ఏం లేదు. ఏం మాట్లాడతారండి వాళ్ళు? ఇప్పుడు ఈరోజు యూనియన్ మినిస్టర్లు ఉండి చివరిగా చెప్పడానికి ఏం లేదు. వారు చేయాల్సిందే. వాళ్ళు ఎన్నికల ముందు ఎటువంటి ప్రచారం అయితే చేసిరో పేద ప్రజలకి, ఈ దేశంలో ఉన్న ప్రజలకి ఏమైతే చేస్తామన్నారో వాటన్నిటిని, ఆ వాగ్దానాలన్నిటిని నెరవేర్చాలి. లేకపోతే మాత్రం ప్రజలతో పాటు ప్రజల మధ్యలో ఉండి పెద్ద ఎత్తున ఉద్యమాలు లేవదీస్తాం. నెక్స్ట్ వీళ్ళు కూడా ఎటు పాకిస్తాన్, ప్రతిసారి పాకిస్తాన్ అంటారే, ఇప్పుడు పాకిస్తాన్ కన్నా కూడా దిగజారిపోయే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఒకటే, మీరు దేశంలో ప్రజలపైన ఎటువంటి భారం వేయకుండా వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు ముఖ్యంగా తిని వండుకోవాలంటే గ్యాస్ సిలిండర్ ఉండాలండి. ఇలా పొద్దున లేస్తే గ్యాస్ సిలిండర్ కావాలి, పడుకునే ముందర ఛాయ్ తాగాలంటే వాడు ఛాయ్ ఎట్లా అమ్ముకున్నాడు కదండి, మోడీ ఛాయ్ అమ్ముకున్నాడు. మరి అట్లాంటి తెలియదు గ్యాస్ సిలిండర్ల కొరత ఎట్లుంటుందో అని. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి, ప్రజలకు తక్షణమే అందుబాటులోకి తేవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.